వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్ లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ యొక్క హిస్టరీలో ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ క్వశ్చన్ చెప్పడానికి ముందు ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది. హిస్టరీ మీకు కష్టమని భావిస్తే ఎలాంటి కష్టం లేకుండా ఈజీగానే మీరు ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే విధంగా 10కి 10 మార్కులు మీకు వచ్చే విధంగా క్లాస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాన్సన్ట్రేట్ పే చేసి క్లాస్ జాగ్రత్తగా వినండి. ఈజీగా ఇక్కడే మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం క్వశ్చన్లోకి వెళ్ళిపోతావా? చూడండి, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ క్వశ్చన్ చాలా సార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. అయితే ఈ క్వశ్చన్ ఏంటో ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి. వాట్ వర్ ద కాసెస్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా? బుద్ధిజం, బౌద్ధ మతము భారతదేశంలో సక్సెస్ కావడానికి, ఒక విజయవంతమైన మతముగా ఆవిర్భవించడానికి గల కారణాలు ఏంటో తెలియజేయమని అడిగాడు ఈ క్వశ్చన్లో. బౌద్ధ మతం గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక భారతదేశంలోనే కాదండి, ఇది ప్రపంచంలోని అనేక దేశాలకి వ్యాపించింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, అవి ఏ దేశాలు? బుద్ధిజం బికేమ్ వరల్డ్ రిలీజియన్. బుద్ధిజం అనేది ప్రపంచానికి చెందినటువంటి ఒక పెద్ద మతం. అయితే ఇట్ స్ప్రెడ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. ఇది ఓన్లీ ఒక ఇండియాలో మాత్రమే వ్యాపించలేదు. బట్ ఆల్సో ఇట్ స్ప్రెడ్ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో టు సిలోన్, బర్మా, టిబెట్, జావా, సుమత్రా, బోర్నియో, చంపా, చైనా, జపాన్, సియామ్ అండ్ సెంట్రల్ ఏషియా. ఈ అన్ని దేశాల్లో కూడా బౌద్ధ మతం అనేది వ్యాపించింది. అయితే భారతదేశంలో పుట్టినటువంటి ఈ బౌద్ధ మతము ప్రపంచంలోనే ఇన్ని దేశాలకి ఎలా విస్తరించింది? ఇలా బౌద్ధ మతము ఇంతగా విస్తరించడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అవుతుంది. అయితే ఆ కారణాలు ఏంటో డీటెయిల్గా చెప్తాను. చాలా ఈజీగా ఉంటాయి. మీరు ఒకసారి వింటేనే మీరు గుర్తుపెట్టి వేసుకోవచ్చు. ఇది ఒకసారి క్లాస్ వింటే ఈజీగా ఎగ్జామ్లో రాసేటువంటి క్వశ్చన్. చూడండి, ఆ కారణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి బుద్ధిస్ట్ లిటరేచర్, బౌద్ధుల యొక్క సాహిత్యము. సో ఏ భాషలోనైనా, అది ఏ మతమైనా సరే ప్రభావవంతంగా, అంటే మంచి పవర్ఫుల్గా ఉండాలంటే, ఆ మతం బాగా జనాల్లోకి ప్రాచుర్యం పొందాలంటే పవర్ఫుల్ ఐడియాలజీ అనేది ముఖ్యం. ఫస్ట్ వన్ వచ్చేసి పవర్ఫుల్ ఐడియాలజీ. పవర్ఫుల్ ఐడియాలజీ. సో శక్తివంతమైనటువంటి భావజాలం ఉన్నప్పుడే ఒక మతము లేదా ఒక విధానము అనేది ప్రజల్లోకి చాలా ప్రభావవంతంగా, పవర్ఫుల్గా వెళ్తుంది. సో ఇలాంటి భావజాలం కలిగినటువంటి సాహిత్యాన్ని బౌద్ధ మతం కలిగి ఉంది. బౌద్ధ మతము తన యొక్క ఆ మత సాహిత్యానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నిటిలో కూడా ఒక పవర్ఫుల్ ఐడియాలజీని కలిగి ఉంది. అయితే ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి పుస్తకాలని లేదా గ్రంథాలని ఏమంటారంటే త్రిపీటకాస్ అంటారు. ఏమంటారు? త్రిపీటకాస్. వీటిని తెలుగులో 3 బుట్టలు అంటారు. మనం వీటిని త్రిపీటకాలు అని అంటాం. చదివేటప్పుడు త్రిపీటకాలు అంటాం. ఈ త్రిపీటకాలు అనేవి బౌద్ధ సాహిత్యంలోని బౌద్ధ మతం గురించి వివరించేటువంటి గ్రంథాలు. ఈ మూడింటిని కూడా, ఈ త్రిపీటకాస్ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి కదా. ఇందులో 3 పీఠికలు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి శుద్ధ పీఠిక. ఫస్ట్ వన్ వచ్చేసి శుద్ధ పీఠిక. రెండోది వచ్చేసి వినయ పీఠిక. థర్డ్ వన్ వచ్చేసి అభిధమ్మ పీఠిక. శుద్ధ, వినయ, అభిధమ్మ. ఈ 3 పీఠికలు కూడా బౌద్ధ మత గ్రంథాలుగా మనం చెప్పుకుంటాం. ఈ మూడింటిని కలిపి
త్రిపీఠకాలు అంటారు. సో శక్తివంతమైన భావజాలం కలిగినటువంటి ఈ త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతము విస్తరించడానికి, బౌద్ధ మతం సక్సెస్ కావడానికి కారణం. అయితే ఈ మూడు దేన్ని తెలియజేస్తున్నాయంటే, ఇందులో శుద్ధ పీఠిక అనేది బుద్ధుని యొక్క బోధనల్ని తెలియజేస్తుంది. ఓకేనమ్మా. ఇక వినయ పీఠిక అనేది బౌద్ధ సన్యాసులు ఏ విధమైనటువంటి జీవితాన్ని అవలంబించాలి, సంఘాల్లో సమూహాల్లో ఏ విధంగా ఉండాలి అనే విషయాలని తెలియజేసేది ఈ వినయ పీఠిక. ఇక చివరగా అభిధమ్మ పీఠిక. ఈ అభిధమ్మ పీఠికని ఇది ఏం తెలియజేస్తుంది అంటే బౌద్ధ మతం యొక్క తత్వశాస్త్రాన్ని తెలియజేస్తుంది. శుద్ధ పీఠిక ఏమిచ్చి బుద్ధుని బోధనల్ని, వినయ పీఠిక వచ్చేసి సంఘాలలో బౌద్ధ సన్యాసులు ఏ విధంగా ఉండాలో తెలియజేస్తుంది. ఇక అభిధమ్మ పీఠిక వచ్చేసి బౌద్ధ మతం యొక్క తత్వశాస్త్రాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ త్రిపీఠికల్ని రాసింది ఎవరు అంటే ఉపాలి అనే ఒక శరకుడు. అంటే మనం నాయి బ్రాహ్మణుడు అంటాం కదమ్మా, మంగళవారు. ఇలా ఉపాలి అనేటువంటి ఒక మంగళ వ్యక్తి, అతనితో పాటు ఆనందుడు, ఆనంద, ఈ ఉపాలి ఆనంద్ అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా పాలీ లాంగ్వేజ్ లో, పాలీ భాషలో, పాలీ లిపిలో ఈ మూడు పీఠికల్ని రాయడం జరిగింది. ఇలాంటి పవర్ఫుల్ ఐడియాలజీ కలిగినటువంటి ఈ గ్రంథాలు బౌద్ధ మత వ్యాప్తికి ఒక రకమైనటువంటి కారణం. అర్థమైంది కదమ్మా. బౌద్ధ మతము, భారతదేశంలో పుట్టిన బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి గల కారణాల్లో మొదటిది బుద్ధిస్ట్ లిటరేచర్, బౌద్ధ మతానికి సంబంధించిన సాహిత్యం. ఏ మతంలోనైనా, ఏ భాషలోనైనా ఒక మతం ప్రభావవంతంగా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలంటే ఒక పవర్ఫుల్ ఐడియాలజీ కావాలి. అలాంటి పదునైనటువంటి భావజాలంతో కూడినటువంటి ఇక్కడ బుద్ధిస్ట్ లిటరేచర్ లో చెప్పుకోదగ్గ గ్రంథాలనే త్రిపీఠకాస్ అంటాం. ఇవి మూడు పీఠకాలు. ఒకటి శుద్ధ, వినయ, అభిధమ్మ. వీటిని ఉపాలి ఆనందుడు అనేటువంటి వ్యక్తులు రాశారు. ఇది పాలీ లిపిలో రాయబడింది. ఇది బౌద్ధ మతం యొక్క వ్యాప్తికి ఒక కారణం. ఇంకొక కారణం ఏంటో ఒకసారి చూద్దాం. సో ఇంకొక కారణం వచ్చేసి ద బుద్ధిస్ట్ సంఘ. సంఘ అంటే సంఘము అని, సంఘ అంటే సంఘం అని అర్థం. బౌద్ధుల యొక్క సంఘాలు, ఈ సంఘాలు కూడా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం ఆవిర్భవించడానికి ఒక కారణం. బౌద్ధ మతం ఎంతగా విస్తరించిందంటే బౌద్ధ సంఘాలు కూడా కారణం. ఈ బౌద్ధ సంఘాల్లో 15 సంవత్సరాలు నిండినటువంటి పురుషులైనా స్త్రీలైనా చేరవచ్చు. బౌద్ధ సంఘాల్లో చేరాలంటే 15 సంవత్సరాల వయసు ఉండాలి. ఆ 15 సంవత్సరాలు నిండిన పురుషుల్ని లేదా స్త్రీలని సన్యాసులుగా బౌద్ధ సంఘాలలోకి చేర్చుకుంటారు. ఇలా చేర్చుకున్న వారికి ఒక 10 సంవత్సరాల పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ సన్యాసితో, అంటే ఎక్కువ అనుభవం కలిగినటువంటి ఒక సన్యాసితో 10 సంవత్సరాల పాటు శిక్షణనిస్తారు. ఇది బౌద్ధ సంఘాలలో జరిగేటువంటి ఒక విధానం. అయితే ఈ బౌద్ధ సంఘాలు తర్వాత కాలంలో విద్యా కేంద్రాలుగా మారాయి. ఇవి ఈ బౌద్ధ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విద్యా కేంద్రాలుగా మారి బౌద్ధ విద్యా విధానం అనేది భారతదేశంలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది కూడా ఒక రకమైనటువంటి కారణం. దేనికి? బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బౌద్ధ సంఘాలు కూడా ఒక రకమైనటువంటి కారణం. అర్థమైంది కదమ్మా. సో మీకు ఇంకా అర్థం అవ్వకపోతే ఒకసారి వీడియోని వెనక్కి వెళ్ళి మరొకసారి వినండి. ఇంకొక రకమైనటువంటి కారణం ఏంటో మనం చూసినట్లయితే ద బుద్ధిస్ట్ కౌన్సిల్ని మనం తెలుగులో మండలి అంటాం. ఇలాంటి బౌద్ధ మండలీలు, ఈ బౌద్ధ మండలీలు అనేవి మనకి బౌద్ధ మతం వ్యాప్తికి, అంటే భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా బౌద్ధ మతం వ్యాప్తి చెందడానికి ఈ బౌద్ధ మండలీలు అనేవి కారణమయ్యాయి. అయితే మొట్టమొదటిసారిగా 483 BC క్రీస్తు పూర్వం 483వ సంవత్సరంలో మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న
అజాత శత్రువు పరిపాలనలో మొట్టమొదటి బౌద్ధ మండలి అనేది ఏర్పడింది. మొట్టమొదటి బౌద్ధ మండలి ఎప్పుడు ఏర్పడింది? క్రీస్తు పూర్వం 483 బీసీలో మొట్టమొదట బౌద్ధ మతం ఏ రాజు పరిపాలనలో? అజాతి శత్రువు అనేటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఆధ్వర్యంలో ఇది ఏర్పడ్డాయి. ఈ బౌద్ధ మండలులు కూడా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ మతం వ్యాపించడానికి ఒక కారణం. క్లియర్గా ఉంది కదమ్మా? చాలా ఈజీగా ఉంటుంది, కథ చెప్పినట్టు ఉంటుంది. మీరు జాగ్రత్తగా వింటే ఇంకా చదవాల్సిన అవసరం లేదు. ఈజీగా 2 పాయింట్స్ రాసుకొని వెళ్ళిపోతే ఇది ఎగ్జామ్లో మీకు వచ్చినట్లయితే 10 మార్క్స్లో హాఫ్ మార్క్ కూడా తీయడానికి వాడికి ఆస్కారం అనేది ఉండదు. ఇకపోతే ఈ బౌద్ధ వ్యాప్తికి గల ఇంకొక కారణాన్ని మనం చూసినట్లయితే ద పర్సనాలిటీ ఆఫ్ బుద్ధ, గౌతమి బుద్ధుని యొక్క వ్యక్తిత్వము. నిజంగా చెప్పాలంటే బౌద్ధ మతానికి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి గౌతమి బుద్ధుని యొక్క క్యారెక్టర్. గౌతమ బుద్ధుని యొక్క వ్యక్తిత్వం అంత గొప్పగా ఉంటుంది. ఇతను తన వ్యక్తిత్వం ద్వారా, తనకున్నటువంటి ఆదర్శ భావాల ద్వారా ఈ బౌద్ధ మతం వ్యాప్తికి ఒక రకమైనటువంటి కారకుడయ్యాడు. ఒక రకమైనటువంటి ఆదర్శ భావాలు ఎక్కువ గౌతమ బుద్ధుడికి. ఈ గౌతమ బుద్ధుడికి ఇంకా ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయంటే ఇతను ప్రేమ చూపించేటువంటి స్వభావం కలిగిన వాడు, త్యాగాన్ని చేసేటువంటి స్వభావం కలిగిన వాడు. అలా సోదర భావాన్ని, కుల వివక్షత లేనివాడు, సోదర భావం ఉన్నవాడు, ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి గౌతమ బుద్ధుని యొక్క వ్యక్తిత్వము బౌద్ధ మతం అనేది వ్యాపించడానికి ఒక రకంగా కారణమైంది. గౌతమ బుద్ధుడు చిన్నప్పుడు ఒక సన్యాసి, ఆయన పుట్టినప్పుడు ఇతను అయితే గొప్ప మహారాజు అయినా అవుతాడు లేదా ఒక పెద్ద సన్యాసి అయినా అవుతాడని గౌతమ బుద్ధుడి తండ్రికి చెప్పడం వల్ల వారి నాన్నగారు అతన్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకుండా యవ్వన జీవితం తనకి 30 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఇంట్లోనే రాజకోటలోనే ఉంచి పెంచుతాడు. అయితే ఒకరోజు రాజ్యం బయటకు వచ్చి దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు సందర్శిస్తుండగా రకరకాల వ్యక్తులను చూసి ఈ జీవితం వ్యర్థము, ఈ భోగాలు వ్యర్థం అని చెప్పి సన్యాసిగా మారిపోతాడు. ఇదంతా మీకు తెలిసిన విషయమే. సో అప్పటి నుంచి ఈయన ప్రేమ, త్యాగము, సోదరి భావము, ఎలాంటి కుల వివక్షత చూపకపోవడం, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలు కలిగి ఉండి తన వ్యక్తిత్వాన్ని ఉన్నతమైన వ్యక్తిత్వంగా తీర్చిదిద్దుకున్నాడు. ఈ ఉన్నతమైన వ్యక్తిత్వం వల్ల బౌద్ధ మతము ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఒక కారణమైంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ త్రిపీఠకాలను రచించినటువంటి వారిలో, త్రిపీఠకాలు అనే గ్రంథాలని రచించిన వారిలో ఉపాలి అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను మంగళి కులానికి చెందినవాడు, ఒక నాయి బ్రాహ్మణుడు అనమాట. సో గౌతమ బుద్ధుడు కుల వివక్షత చూపలేదు అన్నదానికి అతనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో బుద్ధుని యొక్క వ్యక్తిత్వం కూడా బౌద్ధ మతం వ్యాప్తికి ఒక కారణం అయ్యింది. క్లియర్ అమ్మా? అర్థమవుతుంది కదా? ఇకపోతే చూడండి, సింపుల్ డాక్ట్రైన్స్ అంటే ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా చాలా సరళంగా ఉంటాయి. వీటిని తెలుగులో సరళమైనటువంటి సిద్ధాంతాలు అంటాం. సరళమైనటువంటి సిద్ధాంతాలు. ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి నియమాలు అనేవి కూడా అందరూ అనుసరించేవిగా, చాలా సరళమైనవిగా ఉంటాయి. అందరూ అనుసరించేవిగా, సరళమైనవిగా ఉంటాయి. ఇందులో ఆచారాలని, హక్కుల నుండి విముక్తి కల్పించేటువంటి మాటలు ఉంటాయి. ఆచారాల నుంచి, హక్కుల నుంచి. అంటే చూడండి, పురాతనమైనటువంటి భారతదేశంలో, ప్రాచీన భారతదేశంలో సాధారణంగా ఆచార సాంప్రదాయాలు ఎక్కువ ఉండేవి. అంటే భర్త చనిపోతే భార్యని అగ్నిలో పడేయడం లాంటి సతీసాగమనం, వితంతువులు అంటే భర్త చనిపోయిన తర్వాత గుండు గీసేసి స్త్రీని మూల పెట్టేయడం, ఇలాంటి కొన్ని ఆచారాలు భారతదేశంలో ఉండేవి. అలాంటి ఆచారాల నుంచి బౌద్ధ మతం అనేది విముక్తి కల్పించింది. ఇలా ఆచారాలు, హక్కుల నుంచి విముక్తి కల్పించడం అనేది బౌద్ధ మతం యొక్క సరళమైనటువంటి సిద్ధాంతం. అదే విధంగా వీళ్ళు ఇంకా ఏం నమ్ముతారంటే త్యాగాల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. త్యాగాల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి సరళమైనటువంటి సిద్ధాంతాలు. ఎదుటివారిని ప్రేమించడం, ఎదుటివారి ఏ కులానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా,
ఎలాంటి వారైనా సరే వారిని ప్రేమించడం లాంటి గొప్ప ఆదర్శ భావాలు ఉండేవి. అందువల్ల ఇలాంటి సరళమైన సిద్ధాంతాలు కూడా బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఒక కారణమైంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే చూడండి, రాయల్ ప్యాటర్నేజ్ అంటే రాజుల యొక్క పోషణ అని చెప్పుకోవచ్చు. రాయల్ ప్యాటర్నేజ్ అంటే రాజుల పోషణ. ఈ బౌద్ధ మతాన్ని అశోకుడు, హర్షవర్ధనుడు, అదేవిధంగా కనిష్కుడు, అశోకుడు, హర్షవర్ధనుడు, కనిష్కుడు లాంటి గొప్ప గొప్ప రాజులు బౌద్ధ మతాన్ని పోషించారు. వాళ్ళు అనేక ఆరామాలు, అనేక స్తూపాలు, అనేక బౌద్ధ మతాలకు సంబంధించినటువంటి నిర్మాణాలని ఈ రాజులు కట్టి బౌద్ధ మతాన్ని ఎంతగానో పోషించారు. అయితే వీరిలో ముఖ్యంగా ఈ అశోకుడు కళింగ యుద్ధం చేసిన తర్వాత అనేక మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది రక్తసిక్తమైపోయి గాయాలతో ఉండడం చూసి చలించిపోయి, ఇంత హింసకు నేను మరి పాల్పడను, ఇంకా నా జీవితంలో యుద్ధమే చేయనని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించి ఈ బౌద్ధ మత వ్యాప్తి కొరకు తన కుమారుల్ని, అదేవిధంగా రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా ప్రేరేపించి ఈ బౌద్ధ మత వ్యాప్తి కొరకు ధర్మ మహామాతృలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన ఉద్యోగస్తుల్ని ఏర్పరచుకొని ప్రపంచ నలుమూలలోకి బౌద్ధ మత వ్యాప్తి కొరకు తన యొక్క దూతల్ని ఈయన పంపించాడు. ఎవరు? అశోకుడు. ఇక ఈ కనిష్కుడు ఏం చేశాడంటే మధ్య ఆసియా ప్రాంతంలో, అంటే ఆసియా ఖండం యొక్క మధ్య ప్రాంతంలో ఈ బౌద్ధ మతం విస్తరించడం కొరకు విస్తారంగా చాలా ఎక్కువగా కృషి చేసినటువంటి వ్యక్తి కనిష్కుడు. అదే విధంగా హర్షవర్ధనుడు కూడా బౌద్ధ మత వ్యాప్తి కొరకు అనేక ఆరామాలని, అనేక స్తూపాలని కట్టి బౌద్ధ మతాన్ని ఎంతగానో ప్రోత్సహించాడు. ఈ విధంగా రాజుల యొక్క పోషణ వలన, రాజులు కూడా బౌద్ధ మతాన్ని ఎంకరేజ్ చేయడం వల్ల ప్రపంచ దేశాల్లో ఈ బౌద్ధ మతము ఒక బలమైనటువంటి మతంగా ఆవిర్భవించడానికి కారణమైంది. ఇక మనం చివరిగా చూసినట్లయితే చూడండి, అడాప్టబిలిటీ అంటే అనుకూలత. బౌద్ధ మతాన్ని అనుసరించడానికి అందరికీ అనుకూలత దొరికేది. ఎందుకంటే ఇందులో ఒక కుల వివక్షత లేదు, ఫలానా కులం వారే రావాలని కానీ, లేదా లింగ వివక్షత స్త్రీలే రావాలి లేదా పురుషులే రావాలని లేదు. ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ మతం వారైనా, లేదంటే అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే రావచ్చు. అనుకూలత కలిగి ఉండేది. అదే విధంగా మాంసాన్ని తినొచ్చు, విగ్రహాలను ఆరాధించవచ్చు. అవి రెండూ చేసి కూడా బౌద్ధ మతాన్ని అనుసరించవచ్చు. ఈ యొక్క కారణాల వల్ల విదేశ దేశాల్లో కూడా చాలా మంది విదేశీయులు కూడా బౌద్ధ మతాన్ని ఆచరించడానికి ఒక అనుకూలత ఏర్పడింది. సో ఫారినర్స్ ని చూసినట్లయితే వాళ్ళు ఎప్పుడు కూడా నచ్చినట్లుగా బ్రతుకుతారు, ఎక్కువగా డ్రింక్ తీసుకుంటూ ఉంటారు, లేదంటే ఎక్కువగా మీట్ తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి విషయాలు తీసుకుంటున్నప్పటికి కూడా బౌద్ధ మతాన్ని అనుసరించవచ్చు. బౌద్ధ మతానికి గల ఈ అనుకూలత లక్షణం వల్ల బౌద్ధ మతము ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి బౌద్ధ మతంలో ఉన్న ఈ అనుకూలత కూడా ఎలాంటి లింగ వివక్షత లేదు, కుల వివక్షత లేదు, మత ప్రాంత వివక్షత కూడా లేదు. ఎవరైనా రావచ్చు, స్త్రీలు అవ్వచ్చు, పురుషులు అవ్వచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా బౌద్ధ మతాన్ని స్వీకరించవచ్చు. ఈ అనుకూలతను బట్టి బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఒక కారణం. సో ఇవమ్మ బౌద్ధ మతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి గల కారణాలు. అదే విధంగా ఇంత సక్సెస్ఫుల్ గా నేటికి కూడా బౌద్ధ మతం ఉంది అంటే ఈ గొప్ప లక్షణాల కారణంగానే బౌద్ధ మతము ఒక శక్తివంతమైన మతంగా అనేక మంది ఆచరించేదిగా బౌద్ధ మతం నిలబడింది. ఇవి దీనికి గల కారణాలు. అర్థమైంది కదమ్మా? సో మీరు ఈ యూనిట్ నేర్చుకునేటప్పుడు ఒక క్వశ్చన్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత రెండో క్వశ్చన్ నేర్చుకోండి. సో రెండో క్వశ్చన్ బాగా వచ్చిన తర్వాత థర్డ్ క్వశ్చన్ నేర్చుకోండి. ఈ విధంగా నేర్చుకోవడం వల్ల మీకు ఒక జనరల్ ఐడియా, అదే విధంగా సబ్జెక్ట్ మీద కొంత పట్టు అనేది వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు ఎగ్జామ్ లో ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? అయితే ముఖ్యంగా మీ డిగ్రీ విద్యార్థులు అందరూ కూడా వివిధ రకాల యూనివర్సిటీలకు చెందినవారు. కాబట్టి మీరు ఏ యూనివర్సిటీకి చెందినవారో ఆ యూనివర్సిటీ యొక్క
టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియోలో మనం కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం. సో మీరు ఏ యూనివర్సిటీకి చెందిన వారైతే ఆ యూనివర్సిటీ యొక్క లింక్ మీద క్లిక్ చేసి మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. అక్కడ మీకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వివిధ రకాల ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, అదేవిధంగా మీ యూనివర్సిటీకి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ ఏదైనా ఉంటే మేము టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీతో పంచుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయకపోయినా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని విషయాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.